నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణం శుభయోగం అనే శీర్షికన శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శనివారం నాడు వెంకటేశ్వర పిండి దీపారాధన విధానంతో వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తికి, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాన్ని పొందటానికి, మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి శ్రావణ శనివారం నాడు ఆచరించే వెంకటేశ్వర పిండి దీపారాధన విధానం విశేషంగా సహకరిస్తుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామివారి పిండి దీపారాధన కార్యక్రమాన్ని చేయాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే చక్కగా శిరస్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మీ గృహంలో గోడకి పసుపు రాయాలి. కుంకుమను కొద్దిగా తీసుకొని ఆ కుంకుమతో పసుపు రాసిన చోట వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని తీర్చిదిద్దాలి. దానికి ఎదురుగా, అంటే వెంకటేశ్వర స్వామి వారి నామానికి ఎదురుగా నేల మీద చక్కగా శుభ్రం చేసి ఒక ఆసనంలాగా ఏర్పాటు చేసి బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని కూడా ఏర్పాటు చేయాలి. బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు, 8 దళాలున్న పద్మం ముగ్గును గీసి దాని మీద రాగి కానీ ఇత్తడి కానీ వెండితో కానీ తయారు చేయబడినటువంటి ఒక పళ్ళాన్ని ఉంచాలి. ఆ తర్వాత బియ్యపు పిండిలో చక్కెర కానీ బెల్లం కానీ కలిపి చలిమిడి తయారు చేసి ఆ చలిమిడి ముద్దతో ఒక ప్రమిదను తయారు చేయాలి. చలిమిడి ముద్దతో తయారు చేయబడినటువంటి ఆ ప్రమిదను అక్కడ ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. గోడ మీద పసుపు రాసి కుంకుమతో స్వామివారి నామాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎదురుగా క్రింద అష్టదళ పద్మం ముగ్గు వేసి చక్కగా పళ్ళాన్ని ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో చలిమిడితో తయారు చేయబడినటువంటి ఆ ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ వెలుగుతున్నటువంటి దీపాన్ని వెంకటేశ్వర స్వామివారి స్వరూపంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. వీలైతే 108 సార్లు లేదా 21 సార్లు మంత్రస్మరణ చేస్తూ వెలుగుతున్నటువంటి ఆ దీపాన్నే వెంకటేశ్వర స్వామి వారి స్వరూపంగా భావించాలి. ఆ దీపం దగ్గర వడపప్పు పానక నివేదన చేయాలి. ఆ జ్యోతి వెలుగుతున్నంతసేపు నమస్కారం చేసుకొని ఆరాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దీపం వెలుగుతున్నంత వరకు ఆహారం స్వీకరించకుండా దీపం కొండెక్కిన తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత గృహంలో సాయంకాలం పూట మహిళామణులు ముత్తైదువులను ఇంటికి పిలిపించి పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, అక్షింతలు వీటన్నిటితో కలిపి తాంబూల వాయనం ఇవ్వాలి. దీన్నే వెంకటేశ్వర పిండి దీపారాధన విధానము అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. అనగా వెలుగుతున్న దీపాన్నే వెంకటేశ్వర స్వామి వారి స్వరూపంగా భావిస్తూ ఆ చలిమిడితోనే దీపాన్ని ఏర్పాటు చేసి ఆ దీపం వెలుగుతున్నప్పుడు వెంకటేశ్వర నామాన్ని జపిస్తూ ఈ విధంగా వెంకటేశ్వర పిండి దీపారాధన విధానాన్ని ఆచరించినట్లయితే స్వామి అనుగ్రహం ద్వారా వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తి, ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధానం వరుసగా శ్రావణ మాసంలో 4 శనివారాలు ఆచరించినట్లయితే వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శ్రావణం శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నమ్మంజాలరు పూర్వగాధల జగన్నాథ సుభక్త ప్రధల్ నమ్మంజాలరు వేదశాస్త్రముల నీ నామ ప్రభావోన్నతుల్ నమ్మంజాలునదేది వీరికిక వింతల్ పెండ్లమా
బిడ్డలా వమ్మవు దేహమా గేహమా తలపదేవా బాలకోటీశ్వరా. ఓ బాలకోటీశ్వర స్వామి, ఈ లోకంలో మానవులు అజ్ఞానంలో పడిపోయి నమ్మంజాలరు పూర్వగాథల, పూర్వం జరిగినటువంటి మహాపురుషుల జీవితాలలోని సన్నివేశములను, పురాణ కథలను, ఇతిహాసములలోని పరమాద్భుతమైన విషయములను, ఆ పాత్రలను, వారి వ్యక్తిత్వమును గురించి చెబుతుంటే ఇలా జరిగే అవకాశం లేదు అని ఎవరూ కూడా నమ్మలేకపోతున్నారయ్యా. నమ్మంజాలరు పూర్వగాథల జగన్నాథ సుభక్త ప్రధల్. మహాభక్తుల చరిత్రలని చెబుతుంటే భక్తితో ఇలా వారు ఈ విధంగా చేశారు అని చెబుతుంటే ఎవ్వరికీ కూడా అర్థం కావటం లేదు, నమ్మకం కలగటం లేదు. నమ్మంజాలరు వేద శాస్త్రముల నీ నామ ప్రభావోన్నతుల్. వేదములలో శాస్త్రములలో ఉండేటువంటి అనేకానేకమైన రహస్యమైన విషయములను సద్గురువులు బోధ చేస్తూ ఉంటే వాటిని నమ్మలేకపోతున్నారు. నీ నామ ప్రభావోన్నతుల్. ఆ శివనామాన్ని, శివ సహస్రనామాన్ని, శివ పంచాక్షరిని జపించటం వల్ల, పారాయణ చేయటం వల్ల ఎటువంటి సత్ఫలం కలుగుతుందో చెబుతుంటే వాటిని నమ్మలేకపోతున్నారు. నమ్మంజాలునదేది వీరికిక. వీళ్ళిగా నమ్మేదేమిటి? వేదములను నమ్మటం లేదు, శాస్త్రములను నమ్మటం లేదు, పురాణములను నమ్మటం లేదు. వాటన్నిటినీ అర్థం చేసుకుని ఎంతో అనుభవ జ్ఞానంతో వయస్సు వచ్చి సత్పురుషులై అందరి చేత కూడా మంచివారనిపించుకుంటూ గౌరవింపబడుతున్న వారు ఏది ఆశించకుండా వీటిల్లోని విషయాలు చెబుతుంటే నిస్వార్థముగా వాటినే నమ్మటం లేదు. వీరు ఎవరిని నమ్ముతారిక? ఏది నమ్ముతారు? నమ్మంజాలునదేది వీరికిక వింతల్ పెండ్లమా. ఆశ్చర్యంగా ఉన్నదే. వీరిగా నమ్మేదేమిటి? భార్యను నమ్ముతారా? భర్తనా నమ్మేది? దేని మీద వీరికి నమ్మకం? బిడ్డలా మన్ని ఉద్ధరించేది ఈ సంతానమని వారిని నమ్ముతున్నారా? పోని వమ్మవు దేహమా, ఈ శరీరాన్ని నమ్ముతున్నారా? గేహమా, కట్టుకున్నటువంటి ఇల్లునో ఏర్పరుచుకున్నటువంటి ఆస్తులనో వాటిని నమ్ముతున్నారా? తలపదేవా బాలకోటీశ్వర. వీరిని ఉద్ధరించేది ఏది? ఉద్ధరించటం అంటే ఆనందాన్ని కలిగించటం, ప్రశాంతిని కలిగించటం. ఏ విధమైనటువంటి మార్పు శరీరంలో వచ్చినా సరే ఏమాత్రం బాధపడకుండా దాన్ని ఆనందిస్తూ ఆమోదించేటువంటి స్థితిని కలిగి ఉండటం, అది ఉద్ధరణ. అటువంటి స్థితిని కలిగించేదెవరు? భార్యకి భర్త, భర్తకి భార్య, లేదా వీరిద్దరికీ వారి సంతానమా, వారు ఏర్పరచుకున్నటువంటి ఆస్తుల? ఏవి అటువంటి ఆ ఉద్ధరణని కలిగించేవి? అటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటిది ఏది? వేదము, శాస్త్రము, పురాణము వాటిని నమ్మకపోతే ఏమైపోతాడు ఈ మానవుడు అంటూ చురకలు వేస్తూ హెచ్చరిస్తూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోండి. పరమ గురువులు, సద్గురువులు, మహాత్ములు చెప్పినటువంటి బోధలను విని విశ్వాసాన్ని ఏర్పరచుకుని ఆచరించి చూడండి. ఆ ఆచరణలో మీకు సరైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి విశ్వాసాన్ని దృఢపరుస్తుంది. అప్పుడు మీరు సన్మార్గంలో సాగగలుగుతారు, సత్ఫలితాలు పొందగలుగుతారు, మానవ జన్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకోగలుగుతారు. విశ్వాసం లేకుండా మీరు ఏది చేసినా కూడా అది వికటిస్తుందే తప్ప మీకు ఆనందాన్ని, శాంతిని చేకూర్చదు. కనుక ముఖ్యమైనది ఏమిటంటే పరమ గురువులు, ఋషులు, మహాత్ములు వారు బోధించిన దాన్ని విశ్వసించండి, ఆచరించండి అని తెలియజేస్తూ పరమాద్భుతమైన పాండితీ ప్రకర్షతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన అభినవ జయదేవ బిరుదాంచితులు మహాపండిత కవులు శ్రీ చల్లా పిచ్చయ్య శాస్త్రి గారి బాలకోటీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః.
శ్రావణ శనివారం అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని, దీర్ఘ సుమంగళీ తత్వాన్ని, అనారోగ్య లక్షణాల నుంచి బయల్పడి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో కుంకుమ భరిణె, అత్తరు సీసా, అరకిలో శనగలు ముత్తైదువులకు వాయనంగా గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది. శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకార్చన చేయటం, తులసిమాలతో స్వామిని అలంకరించటం, వివిధ రకాలైనటువంటి దీపాలతో స్వామిని చక్కగా హారతి ఇవ్వటం, పచ్చకర్పూరం వేసినటువంటి ఆ యొక్క పాలను నైవేద్యంగా సమర్పించటం, స్వామికి ప్రీతివంతమైనటువంటి లడ్డూలు మొదలైనటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా గనక శనివారం నాడు గనక సమర్పించినట్లయితే కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతివారికి కూడాను కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ఉన్న విశిష్ట లక్షణం, శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం కాబట్టి విష్ణుదేవుని యొక్క అర్చన, ఆయన యొక్క పాదార విందాలకు పరిపూర్ణమైనటువంటి భక్తిభావన స్ఫూర్తితో చేసేటువంటి పూజలు విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి కలిగింపజేస్తాయి. గోవింద నామస్మరణ చేస్తూ కలియుగవాసుని మనసారా హృదయంలో తలుచుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేసేటువంటి ప్రతి వ్యక్తి ఉన్నత స్థితిగతులను పొంది గురుదేవుని యొక్క కృపతో పాటుగా వెంకటేశ్వర లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. దీర్ఘ సుమంగళీ తత్వాన్ని ప్రసాదించేటువంటి అద్భుత శైలి ఈ శనివారం నాడు ఆచరించేటువంటి ఈ యొక్క విధి విధానంలో దాగి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:47. తిథి షష్ఠి ఉదయం 7:02 వరకు. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:14 నుంచి 3:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుంచి 7:41 వరకు. అమృతకాలం రాత్రి 12:31 నుంచి 2:14 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం శనివారం. శ్రావణ మాసంలో శనివారం రోజున
వెంకటేశ్వర వ్రతారంభం చేస్తుంటాం. అంటే ఈరోజు ప్రారంభం చేసి శ్రావణ మాసం ఉన్నంతకాలము వెంకటేశ్వర స్వామిని పద్మావతీ దేవితో సహా పూజించుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ వ్రతాచరణ వల్ల శనికి సంబంధించిన సకల దోషాలు కూడా సమూలంగా తొలగిపోతాయి. అలాగే ప్రదోషం కూడా ఉంది ఈ రోజున. కాబట్టి సాయంకాలం వేళ శంకరుని ఆరాధించడం ద్వారా నిత్య జీవితంలో అవసరాలన్నీ కూడా తీరిపోతాయి. అదేవిధంగా ఈరోజు ద్విపుష్కర యోగం ఉంది. ఉదయం 7:02 ప్రారంభమై రోజంతా ఉంటోంది. ఈ ద్విపుష్కర యోగం ఉంది కాబట్టి మనం చేసేటువంటి పనులు ఏవైనా సరే మరల చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి సత్కార్యాలు దాన ధర్మాలు అధికంగా చేయడం మంచిది. నేటి ఆణిమత్యాలు. జీవుని అహంకారమే మాయ. ఈ తెరే ఆత్మప్రకాశాన్ని కప్పేస్తుంది. అహంకారం నశిస్తే అన్ని చిక్కులు తొలగిపోతాయి. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. ఒక అమ్మవారి విగ్రహమో లేదా చిత్రపటం ఊహించుకోండి. అంత బాగున్న నవ్వు లేకపోతే అసలు ఎదురుగా నిలబడాలని కానీ దండం పెట్టాలని కానీ అనిపిస్తుందా? దేవతా భావమే తెలియబడదే. కనుకనే నవ్వు అనేది ఉండాలి. అమ్మా నవ్వు వల్లనే నీ ముఖం శోభగా ఉందమ్మా అన్నాడు. ఎలాగూ ఇక్కడ ఉపమానం. ఇక్కడ చంద్రుడు వెన్నెలుంటేనే అందగాడు. ఆ చెప్పేటప్పుడు చూడండి, ఎక్కడా కూడాను చంద్రుడు తగ్గాడు అలాగని. చంద్రుడే, వెన్నెలు ఉండకుండా ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలి. అలా నవ్వు లేకుండా అమ్మ ముఖం ఎలా ఉంటుంది? ఉండదు. అది చెప్పడం ఒకటి. అందుకు చంద్రుడు వెన్నెల వల్లనే చక్కగా కనబడతాడు. అలాగే హంసలతో ఉన్నటువంటి కమలముల కోనేరు శరత్కాలం వల్లనే శోభిస్తుంది. శరత్కాలం వచ్చినప్పుడు ఇవన్నీ చక్కగా విచ్చుకుంటాయి. అదేవిధంగా కమలముల శోభ తెలియాలంటే శరత్కాలం ఎలా ఉండాలో నీ ముఖము యొక్క శోభ తెలియాలంటే వెన్నెల ఎలా ఉండాలమ్మా అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే కమలం ఎలాగో అందమే, కానీ శరదృతువు అనేది అక్కడ ఉన్నప్పుడే అది విశేషం. అందుకు అక్కడ కమలములకు శరదృతువు వలె నీ ముఖానికి వెన్నెల, చంద్రుడికి వెన్నెల వలె నీ ముఖానికి ఆ నవ్వు శోభిల్లుతున్నది. అదేవిధంగా ఆకాశం ఎంత అందంగా ఉన్నా నక్షత్రాలు లేకపోతే ఎలా ఉంటుందండి? బాగుండదు. ఆకాశానికి నక్షత్రాలు ఎలాగా అందాన్ని ఇస్తున్నాయో నీ ముఖానికి ఆ నవ్వు అలా అందమిస్తున్నదమ్మా అన్నాడు ఇక్కడ. అందుకు అమ్మ ముఖానికి శోభ ఆ మందహాసమే. అందుకు మొత్తం ముఖ సౌందర్యానికి అసలు శోభ అవుతున్నది మందహాసం. ఇందులో చెప్పేటప్పుడు ముఖానికి సహజ సౌందర్యం లేదనడానికి లేదు. అందుకే చంద్రుడికి వెన్నెల అని చెప్పినప్పుడు చంద్రుడు చూడడానికి ఎలాగూ బాగుంటాడు, కానీ వెన్నెల లేని చంద్రుడు ఊహించుకోండి ఏమైనా బాగుంటాడా? అదేవిధంగా నవ్వు లేని అమ్మ వదనం కూడా అలాంటిదే అని చెప్పడం ఇక్కడ. పైగా చంద్రుడికి వెన్నెల ఎంత సహజమో అమ్మ ముఖానికి నవ్వు అంత సహజం. అంటే ఒక ఉపమానం చెప్పేటప్పుడు ఎక్కడ బెసగడు అంత చక్కగా ఇక్కడ చూపించే ఎక్కడ దొరకడండి, అంత అందంగా అందిస్తున్నాడు ఉపమానాన్ని. ఇప్పుడు 45వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. పీయూషం కలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మచ్చతే మాహేశైశ్చ జటా కలాపనిగళైర్మందాకినీనహ్యతే శీతాంశు పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరి తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. ఇక్కడ ఈ శ్లోకం చూస్తుంటే మామూలు దృష్టితో చూస్తే అందరికి కవిత్వం అండి, నిజమైన దృష్టితో చూస్తే తత్వం ఉంది. ఆ దృష్టే కావాలి ఇక్కడ. చూడండి, సాధారణంగా పరతత్వాన్ని వర్ణించేటప్పుడు మేము వర్ణిస్తున్నాం కానీ అది వర్ణనకు అందదని వర్ణించారు అక్కడ. చిత్రం అది. యన్మనసా అనమనుతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మాట మనస్సు కూడా దేన్ని వర్ణించలేదో అది పరతత్వం అని చెప్పుకున్నారు. అంతేగాని ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుందో చెప్పలేమండి, అదే పరతత్వం అండి, ఇలా చెప్పాడనమాట. అదేవిధంగా ఇక్కడ వచో వైదగ్ధ్యముల్లంఘ్యతే, మాటల నేర్పరితనముని దాటిపోతోందమ్మా నీ మందహాసము అన్నారు. అందుకు నీ మందహాసాన్ని వర్ణించాలంటే పోలికి ఏదో ఒక వస్తువు తీసుకోవాలి, అంతే కదా. ఇంతవరకు తీసుకున్నాను అనేకం వాటితో. ఆ తీసుకోవడం ఒక విధంగా ఉపచారం అనుకున్నాను కానీ అపచారమే.
ఎందుకంటే పోలిక చెప్పడానికి లేదు. పోనీ అమృతంతో పోలుద్దాం, ఎందుకంటే అమృతం మనం చూడండి గొప్పది కనుక అమృతంతో పోలుద్దాం. అమృతంతో పోల్చడం కూడా తప్పే, అది ఇక్కడ చూపిస్తున్నాడండి. అమృతం తెల్లగా ఉంటుంది అది టావేనండి. అమృతం తెల్లగా ఉంటుంది కనుక అమృతంతో పోల్చచ్చు, ఎందుకంటే నవ్వు తెల్లగా ఉంది కదండి, అందుకు అమృతంతో పోల్చేస్తాం. పోల్చవద్దండి అన్నాడు. అమృతం నీకు తెలుసా పోల్చొద్దని చెప్పడానికి? తెలియదు. తెలియని వస్తువుని పోల్చొచ్చు, తెలియని వస్తువుని పోల్చకూడదని ఎలా అనొచ్చో ఎలాగో తెలియదు కనుక పోల్చేద్దాం. అలా ఒక విషయం మాత్రం మాకు తెలుసండి, అమృతం లక్షణం. ఆ అమృతానుకున్న దుర్లక్షణం మా అమ్మ నవ్వుకు లేదు, అందుకే దాంతో పోల్చొద్దన్నాడు. ఎందుకంటే అమృతము పీయూషం ఖల్లు పీయతే సురజనై. ఆ అమృతం దేవతలు కూడా తాగేశారు, అంత తేలిగ్గా వాళ్ళకి దొరికింది. ఈ చిరునవ్వు ఎవరు తాగలేరు, దీన్ని ఎవరు నశింపజేయలేరు, దేవతలకు కూడా దొరకదు ఇది, కనుక అమృతం కంటే ఇది గొప్పది అన్నాడు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? అమ్మ చిరునవ్వుని మనము ఆనందంతో పోల్చాం. ఏం ఆనందం అది? సచ్చిదానందం, బ్రహ్మానందం, జ్ఞానానందం. ఆ సచ్చిదానందం అనే వస్తువు ముందు ఈ ఇంద్రలోక, బ్రహ్మలోక, వరుణలోక ఈ లోకానందములను అల్పములే. అది భూమా అనల్పం అని చెప్తున్నది శాస్త్రం. అది అనల్పము, భూమం ఏది? బ్రహ్మానందం. మిగిలిన ఆనందములన్నీ ఏమిటి? అత్యల్పములు. అత్యల్పములైన ఇంద్రాది లోకముల ఆనందము ఆ బ్రహ్మానంద స్వరూపిణి యొక్క ఆనందంతో పోల్చుతామా? దోషమే కదా. ఎందుకంటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి చెప్తూనే ఉన్నాడు. అఖండ స్వాత్మానందం ముందు బ్రహ్మాది లోకాల ఆనందమునందు లవీభూతములే. అందుకు ఇంద్రాది దేవతలు తాగేశారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మన అమృతం అనే ఒక పాత్ర ఉందని. అలా పోల్చడానికి లేదు. అమృతం అంటే ఆనందం అనే అర్థం. ఇంద్రాది దేవతలు పొందిన ఆనందం లాంటిది కాదు అది. ఇంద్రాది దేవతలకు కూడా అలభ్యమైన బ్రహ్మానంద స్వరూపం అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి అంతర్యం అండి. అది అసలైన అర్థం ఇక్కడ. అందుకు ఇంద్రాదులు తాగేశారు కనుక అమృతంతో పోల్చకూడదు అనేది పైపైన చూస్తే సరిపోయింది, కానీ మూకకవి మాట కనుక ఈ లోపలే చూడాలి. తర్వాతి మాట దుగ్ధాంబుధిర్మధ్యతే. పాలసముద్రంతో పోలిస్తామండి, పోని అమృతంతో పోల్చాం, పాలసముద్రంతో పోలిస్తాం. ఎందుకంటే పాలసముద్రం తెల్లగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అందుకే అమ్మ నవ్వు కూడా పాలసముద్రంతో పోలిస్తామంటే వద్దొద్దు పోల్చొద్దన్నాడు. ఎందుకంటే పాలసముద్రాన్ని దేవతలు రాక్షసుల కోసం మథనం చేశారు. మథనం అంటే కలవర పెట్టుట అని అర్థం. ఆ పాలసముద్రాన్ని దేవతలు రాక్షసుల కోసం మథనం చేశారు. కానీ మా అమ్మ నవ్వుని ఎవరు మథనం చేయలేరు, కలవరపరచలేరు. అందుకే ఇది పాలసముద్రం కంటే గొప్పది, అమృతం కంటే గొప్పది, పాలసముద్రం కంటే గొప్పది. పోనీ అండి, ఇందాక మీరు అన్నారే ఆ చంద్రకాంతితోనూ పోలుస్తాం, వద్దు పోల్చొద్దన్నాడు. ఎందుకంటే ఆ చంద్రకాంతి గారు కూడా అమావాస్యలో కనబడ్డు, కృష్ణపక్షంలో తగ్గిపోతూ పోతూ ఉంటాడు కనుక వాడితే ఏం పోలుస్తారు మీరు? వాడు తమసా ఆవృత, గొప్ప మాట, వాడు చీకటితో కప్పుకుపోతాడు. అదేవిధంగా మీరు లోకంలో పొందే విషయ సుఖములన్నీ కూడా తమసా ఆవృత, ఇది కూడా దీని లక్షణం అదే. కనుక ఇటు విషయ సుఖాల కంటే అటు లోక సుఖాల కంటే లోకాలోకములకు అతీతమైన లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మకమైన స్వాత్మానంద బ్రహ్మానంద స్వరూపమయ్యా నవ్వు. ఇది దీని యొక్క భావం అండి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. కోతి ఇంతకు ముందు చెట్టు మీద కూర్చుని సీతమ్మతో ఏదో కిచకిచలాడింది. చాలా చిన్న కోతిగా ఉండేది, అకస్మాత్తుగా మహాభూతంగా మారింది ఇది. కాబట్టి సీతమ్మకి తెలిసి ఉంటుంది అని, ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రుడి దూత, అగ్ని యొక్క దూత, ఎందుకు ఈ అశోకవన భంజించింది, నీతో ఏం మాట్లాడింది చెప్పమని అడిగారు. ఆవిడంది యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి హే పాదాన్ విజానాతి న సంశయ అంది. ఏమో పాము కాళ్ళు పాముకి తెలియాలి. పాముకి కాళ్ళు ఉంటాయా అంటే నేను వెళ్ళి త్రాచుపాముని తిరగేసి చూడనా, లేకపోతే పాము వెళుతుంటే వెనకాతలు నడిచి పాముకు పాదముద్రలు పడ్డాయో లేదో నేను చూడనా. పాము చూస్తేనే భయం కదా, పాముని మనం చూస్తేనే భయం కదా, ఇంకా పాముకి కాళ్ళు ఉన్నాయో లేదో చూసేవాడు. పైగా పాము నడిచినప్పుడు పాదముద్రలు పడతాయో పడవో నేను చూడనా, నా వల్ల కాదు. రాక్షసులు అంటేనే మాయ, కాసేపు ఒకలా ఉంటారు, కాసేపు ఒకలా ఉంటారు. అవకాశం ఎప్పుడు ఒకరికే, నేటి ఇంకోరికి రాదు. ఆవిడ దెప్పి పొడిచింది, సన్యాసి రూపంలో వచ్చి ఎత్తుకురాలా మీ నాయకుడు? ఏమో ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చి ఏం పాడు చేస్తున్నాడో, మీ బుద్ధే పాడు చేయడు. ఆయనేగా చెప్పాడు, సధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. కాబట్టి ఏమో ఎవడొచ్చాడో ఎందుకు పాడు చేశాడో.
పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసుల మాయలు మీకే తెలుస్తాయి, నాకు తెలియదు. అయితే మళ్ళీ వెంటనే ఇక్కడ ధర్మమీమాంస. రామాయణంలో అనేకమైనటువంటి మళ్ళీ ధర్మమీమాంసలు. ఎందుకనంటే అవతలవాడు చాలా మంచివాడు అని ఎవరైనా అన్నారనుకోండి, ఓహో ఓ నమస్కారం అండి అనడానికి చాలా సంస్కారం ఉండాలి. వెంటనే ఆయన గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, అవసరమైతే ఆయన ఇంటి ముందు 10 రోజులు నించోవడం. ఏ తప్పు చేయడా అండి? ఎలా ఉంటాడండి అలాగే? అలా తప్పు చేయకుండా ఎలా ఉంటాడండి? భలేవారే, ఏదో ఉంటుందండి. ఏమీ లేకుండా ఎందుకు చెప్తారండి ఉపన్యాసాలు? ఏదో ఒకటి వెతకాలి. వెతకపోతే మనసుకి సంతోషం ఎక్కడిది? కాబట్టి లోకంలో కొంతమంది పోకడ అలా ఉంటుంది, అందరూ అలా ఉంటారని నేను అన్నాను. కొంతమంది పోకడ అలా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి మాయలు రాక్షసులకు తెలుసు, కాబట్టి మీకే తెలియాలి ఎవరొచ్చారో, ఎవరు అశోకవనాన్ని భంజించారో. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆలోచించే అవకాశం లేదు. కానీ సీతమ్మ తల్లి అబద్ధం ఆడిందా లేదా? తనకి తెలియదా హనుమ ఎవరో? తనకి తెలియదా వచ్చినవాడు ఎవరో? తనకి తెలియదా అశోకవనాన్ని ఎందుకు భంజిస్తున్నాడో? మరి తెలిసుండి అలా చెప్పడం అబద్ధం కాదా? అనృతం దోషం కాదా? అంటే దేవీ భాగవతంలో దీని మీద ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది. ఒక ఆయన మూర్ఖుడయ్యాడు ఓ కారణం చేత. ఆయన నోరు విప్పితే ఆయనకి ఏమీ రాదని తెలిసిపోతుందని ఎవ్వరితో మాట్లాడకుండా ఓ పాకేసి కూర్చున్నాడు. కూర్చుంటే లోకం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మహానుభావుడు నోరు విప్పి మాట్లాడండి, సత్య తపస్సుడు, ఆయనదే నిజమైన తపస్సు అని పట్టుకెళ్ళి పళ్ళు ఇచ్చేవారు, కూరలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు, పెరిగిచ్చేవారు, నెయ్యి ఇచ్చేవారు. ఆయన వద్దంటే ఇబ్బంది, మాట్లాడితే ఇబ్బంది. మాట్లాడాను అనుకోవాడు ఏదో అడుగుతాడు, అడిగితే నాకు చెప్పడం రాదు, చెప్పడం రాకపోతే నాకేం రాదని ఇచ్చేవాడు ఉన్నాడు. ఎందుకు వచ్చిన కూడా ఏం మాట్లాడకపోతే తిన్నవి తింటాను పట్టుకుపోతాడు. గొడవ వదిలిపోయింది, హాయిగా ఉంది జీవనం అని కూర్చున్నాడు అలా. కానీ ఆయనకు వరం కూడా ఉంది. ఆయనకు ఒకప్పుడు సరస్వతీ కటాక్షం రావాలి. ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని వేటాడుతూ తరిమేడు. ఆ అడవి పంది మీద బాణం వేశాడు. అది ఆ బాణం బాధతో తప్పించుకుందామని ఈయన ఉన్న పాకలోకి గభాలను దూరింది. అడవి పంది బాణం దెబ్బతో నెత్తురోడుతూ లోపలికి వచ్చేటప్పటికీ త్రికరణ శుద్ధిగా పూర్తిగా కరణములన్నిటినీ కేంద్రీకరించి అప్రయత్నంగా ఐం అంటూ లేచి నించున్నాడు. అది సారస్వత బీజం. వెంటనే అమ్మవారు అనుగ్రహించి కటాక్షించేసింది, సరస్వతీ కటాక్షం. ఆయనకి జ్ఞానం వచ్చేసింది, విశేష పాండిత్యం వచ్చేసింది. ఈ పంది పారిపోయింది. వెనక వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి, అయ్యా నేను బాణం వేసిన పందిటి వెళ్ళిందా అని అడిగాడు. ఆయనకి పాండిత్యం అంటే పండాహ అంటే జ్ఞానం. పోతనగారు పండితుడు అంటే దాని అర్థం పద్యాలు రాయడం ఒకటే వచ్చిన వారని కాదు, ఆయన మహాజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి ధర్మం కూడా బాగా తెలిసింది. ఆయన అన్నాడు, ఎందుకురా నన్ను అడుగుతావు? యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కింపృచ్ఛసి పునఃపునః. నిజంగా ఏది చూసిందో అది మాట్లాడదు, ఏది మాట్లాడుతోందో అది చూడలేదు. చూసింది కన్ను మాట్లాడదు, మాట్లాడేది నోరు అది చూడలేదు. ఎందుకురా నేను చెప్పడం? కాబట్టి ఈ పందే కావాలా, ఇంకేదైనా చూసుకో అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు, పంది వెళ్ళిందంటున్నాడా వెళ్ళలేదంటున్నాడా. కానీ ఏదో సంస్కృతంలో శ్లోకం చెప్పాడు, బాగుండదు. ఆయన ముందు నుంచి మళ్ళీ అలా పెడితేనే అలా పోయాడు. ఆయనకి జ్ఞానం రాగానే కవిత్వంతో పాటు ముందొచ్చింది ఏమిటంటే ధర్మ పరిశీలన. ఒక ప్రాణిని రక్షించడం కన్నా ధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఇది మహాభారతంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా ఆవిష్కృతమవుతుందో. అందుకని ఇప్పుడు హనుమ యొక్క ప్రాణములు రక్షించాలి. అప్పుడు పెద్ద ధర్మాన్ని రక్షించడానికి చిన్న అధర్మం చేసినా సరే అది దోషం కిందకి రాదు. అందుకే తల్లికి తెలియనటువంటి విషయం లేదు. మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని కదా మహర్షి. సమస్త శాస్త్రముల యందు పారంగతురాలామే. అందుకే నాకు తెలియదు. అహిరేవ యహే పాదాన్ విజానాతి న సంశయ. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ మాయలు మీకు తెలియాలి, ఆయన ఎవరో నాకు తెలియదు. వెంటనే రాక్షసులందరూ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెడుతూనే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, హే ప్రభో, నీకు అత్యంత ప్రీతిపాత్రమై నీ అంతఃపుర స్త్రీలు విహారం చేసేటటువంటి ప్రమదావనాన్ని ఎక్కడ నుంచో ఒక పెద్ద కోతి వచ్చి భంజించింది. అంతేకాదు, నీ ప్రాణములతో సమానమైన సీతమ్మతో ఆ కోతి ఏదో మాట్లాడింది. కోతితో సీతమ్మ మాట్లాడింది. నేను మీతో చెప్పా కదా, హద్దులేని రాక్షసత్వం. అక్కడ రాక్షసుండి కూడా ఉంచాడు, రాక్షసినే ఉంచుతాడు. ఎవరో కోతి సీతమ్మతో మాట్లాడింది, సీతమ్మ మాట్లాడింది. ఆయనకి ఎంత కోపం వచ్చేసిందో. అవి రెండు అక్కా చెల్లెళ్ళు. కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. అందుకని వెంటనే
ఆ మాట విన్నాడంతే సీతమ్మతో ఎవరో మాట్లాడారు అన్న మాట వినగానే ఆయన కన్నుల వెంట పడినటువంటి నీటి బిందువుల్ని మహర్షి దేంతో పోల్చారంటే, ఒత్తికి నూనె ఎక్కువైపోయి ప్రమిదలో వేసి వెలిగించారనుకోండి, వెలిగించినప్పుడు దానికి ఎక్కువైపోయినటువంటి నూనె అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది మండుతూ. ప్రాపతన్ ఆశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవ. ఆయన కంటి వెంట పడినటువంటి నీటి చుక్క వేడి నీటితో పడిందిట. ఎందుకంటే తను కామించిన స్త్రీతో వేరొకడు మాట్లాడడం, అది కోతైనా సరే ఎందుకు మాట్లాడాలి? అది కోపం, తనకున్న కామం రెండూ కలిపి నూనె ఒత్తి చివర నుంచి అగ్నిహోత్రంతో పడితే ఎలా ఉంటుందో అలా వేడి కన్నీటి బిందువులు పడ్డాయట. వచ్చినది కోతి, అది ఎవరు ఆయనకి తెలియదు, కానీ ఆయన ఆగ్రహం అటువంటిది. ఆ కోతిని పట్టడం కాదు, సంహరించండి. ఎంతమందికి పురమాయించాడో తెలుసా? ఆయన దగ్గర ఉన్నటువంటి రాక్షసుల్లో ఒక జాతి ఉంది, దాన్ని కింకరులు అంటారు. ఆ కింకర జాతికి సంబంధించిన 80,000 మందిని పిలిచాడు. మహర్షి ఒక ఉపమానం వేశారు. నీటిలో సుడి తిరుగుతూ ఉంటే నీరే తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక చుక్కలా ఉంటుంది. అలా ఈ 80,000 మంది కింకరులు హనుమ చుట్టూ చేరారు. మీరు ఒకటి ఆలోచించండి, నిజానికి హనుమ కాదనుకోండి, అదొక కోతి అనుకోండి, చుట్టూ చేరి 80,000 మంది 80,000 బాణములు విడిచిపెట్టారనుకోండి, ఇంక అసలు గుర్తుపట్టడానికి ఎలా ఉంటుంది? ఆ శరీరం ఛిద్రమైపోయి ముక్కలైపోతుంది. అంటే ఆయన కోరిక ఏమిటంటే, సీతమ్మతో మాట్లాడింది ఆ కోతి. నేనంటే అమ్మ అంటాను, ఆయన అనడా మాట. ఆవిడితో మాట్లాడింది ఆ కోతి, వాడు తట్టుకోలేడు. అందుకని 80,000 మంది కింకరుల్ని పంపించాడు, ఆ కోతిని సంహరించండి. అగ్నిహోత్రంలోకి శలభాలు వెళ్ళినట్టు వీళ్ళందరూ కలిసి హనుమని పట్టుకోవచ్చు అనుకుని 80,000 మంది చుట్టూ చేరారు. ఆయన ఇతపూర్వమైతే ప్రకటనంగా చెప్పరు, ఇప్పుడు పరమధైర్యంతో చెప్తారు. అక్కడ తోరణం ఉంది, ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. తోరణము అంటే లక్ష్మీ కమ్మి అంటారు. ఇంట్లో గడప ఉంటుంది, ఇటు ఇటు ఉండి పైన ఒక కమ్మి ఉంటుంది, అది లక్ష్మీ కమ్మి అంటారు. అది పుచ్చిపోకూడదు అని కింద పసుపు రాస్తాం, కానీ తోరణం దానికే కడతాం, అది లక్ష్మీస్థానం. అటువంటి తోరణం మీద కూర్చున్నారు. కూర్చుని జయమంత్రం చెప్తున్నారు. ఈ జయమంత్రానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః, మాధవాయ నమః. దేవకీదేవి పురుషోత్తముని లక్షణాలతో కూడి ఉన్నటువంటి పుత్రుణ్ణి చూసి స్తుతించింది. ఉగ్రసేనుడి పుత్రుడైన కంసుడు అతి భయంకరుడు. అతనికి మేమెంతగానో భయపడుతున్నాం. నువ్వు భక్తుల యొక్క భయాన్ని పోగొట్టేవాడివి. ధ్యానించదగిన ఈ పురుషోత్తమ రూపాన్ని అజ్ఞానులకు కనిపించనీయకు. మధువును సంహరించిన ఓ శ్రీహరి, నువ్వు నాకు పుత్రుడివిగా అవతరించిన విషయాన్ని పాపాత్ముడైన ఈ కంసుడికి తెలియనీయకు. నాకు ధైర్యం లేదు. ఆ కంసుడి కారణంగా నేను నీ గురించే ఎంతో కంగారు పడుతున్నాను. అప్పుడే పుత్రప్రేమలాగా పుట్టేసింది. పరమాత్ముడు జగన్నాథుడు అని తెలిసినప్పటికి కూడా, అయ్యో వాడి నుంచి ఎంత అవుతుందో ఏమవుతుందో నీకొని నేను కంగారు పడుతున్నాను. అప్పటికే వాత్సల్యం వచ్చేసింది. ఓ శ్రీహరి, జగత్ యొక్క సారం నువ్వే అయి ఉన్నావు. శంఖచక్ర గదా పద్మాలతో సేవించబడే 4 చేతులతో కూడిన ఈ దివ్య రూపాన్ని ఉపసంహరించు. ఈ రూపము నిన్ను ఎవరూ చూడలేరు. అందుకని ఈ రూపము ఉపసంహరించుకో. ఈ రూపాన్ని వేరే రూపంతో తీసుకో. నువ్వు పురుషోత్తముడివి. ప్రళయాంతంలో ఈ జగత్తును నీ దేహమందు ధరించి ఉంటావు. అటువంటి నువ్వు నా గర్భం నుండి జన్మిస్తున్నావు అనేది మానవ లోకానికి ఊహకు కూడా అందదు అని ప్రార్థించింది.
అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, నువ్వు ఈ గత జన్మలో స్వయంభవ మన్వంతరంలో వృష్ణివి. ఈ వసుదేవుడు ఎటువంటి కర్మలక్ష్మము లేనటువంటి సుతపసుడనే ప్రజాపతిగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు మీ ఇద్దరిని సంతానం కనమని ఆదేశించాడు. ఆ సమయంలో అప్పుడు మీరిద్దరూ ఇంద్రియాలను ఎంతగానో నిగ్రహించి కఠోరమైన తపస్సును చేశారు. ఆయా కాలానుగుణంగా వచ్చేటువంటి వర్షాన్ని, గాలిని, ఎండను, మంచును, వేసవి తాపాన్ని అన్నిటినీ సహించారు. తపస్సు, ధ్యానం అంటే ఏ సందర్భంలో మనం తపస్సుకు ధ్యానంలో కూర్చున్నప్పటికీ కొంచెం కూడా చలించరాదు. మనం దేనికి అసహించుకోకూడదు, దేనిని కూడా గురించి కూడా భయపడకూడదు. ఏ విచారాలు మనసులో రాకోకుండా మనం చూసుకోవాలి. వేసవి తాపాన్ని అన్నింటినీ సహించారు. ప్రాణాయామాన్ని చేసి మనస్సులోని కాలుష్యాలను పటాపంచలు చేసుకున్నారు. నా నుండి కోరికలను కోరుకోవాలని సంకల్పించి చెట్టు నుండి రాలిన ఎండుటాకులను, గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. ఇంకే ఆహారం లేదు. పడిపోయినటువంటి ఆకులు ఉన్నాయి కదా, ఎండిపోయినటువంటి ఆకులు, అవి మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. ప్రశాంతమైన మనస్సుతో నన్ను ఆరాధించారు. ఇలా మీరిద్దరూ కూడా నాయందే మనస్సును నిలిపి ఇతరులెవరికీ కూడా సాధ్యం కాని కఠోరమైన తపస్సును చేశారు. అప్పుడు 12,000 దేవ సంవత్సరాలు గడిచిపోయాయి. ఓ పుణ్యాత్మురాలా, నేను వరాలిచ్చే వారిలో గొప్పవాడిని నిజమే. మీరిద్దరూ తపస్సు చేస్తూ నన్ను నిత్యము ఎంతో శ్రద్ధాభక్తులతో హృదయంలో ధ్యానించారు మీరు. అప్పుడు నేను మీ పట్ల ఎంతగానో ప్రసన్నుడిని అయ్యాను. మీ ఇద్దరి కోరికలను తీర్చాలని ఈ రూపంతోనే మీకు సాక్షాత్కరించాను. వరం కోరుకోమన్నాను. అప్పుడు మీరు నా వంటి పుత్రుడనే ప్రసాదించమని కోరుకున్నారు. మీకు సంతానం లేదు, మీరు ఇంద్రియ భోగాలను అనుభవించలేదు. కానీ నా మాయాశక్తితో మీరు మోహించబడి నా నుండి మోక్షాన్ని కోరుకోలేదు. నేను వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాను. మీరు నా వంటి పుత్రుడిని పొందారు. మీ కోరిక నెరవేరింది. తర్వాత మీరు ఇంద్రియ భోగాలను అనుభవించారు. మంచి శీలము, ఔదార్యము, దయా మొదలైన గుణాలతో నాకు సాటి అయిన వాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. నా మాదిరి నా పుత్రుడు నా మాదిరిగా ఉండేవాడిని కోరుకోమంటే నా మాదిరిగా ఉండేవాడు ఇంకొకడు లేదే, నేను ఒక్కడే కదా ఉండేది. జగత్తంతా నేనే ఆవరించుకున్నా నేనే. కాబట్టి నాలాగా ఉండేవాడు ఇంకొకటి లేడు. కాబట్టి నేనే అవతరించాలా. కానీ నేను ఈ రూపంతో అవతరించలేను. చూడండి, ఈ లోకంలో ఇంకొకడు లేడు నిజమే. కనుకనే నేను మీ ఇద్దరికి పుత్రుడిగా జన్మించి పృష్ణి గర్భుడని ప్రసిద్ధికెక్కాను. తర్వాత మీరిద్దరూ అతిథి కశ్యపులుగా జన్మించారు. మళ్ళీ నేను మీకు ఉపేంద్రుడిగా జన్మించి ఖ్యాతి గడించాను. అప్పుడు నేను పొట్టిగా ఉండటం వల్ల నాకు వామనుడనే పేరు కూడా వచ్చింది. ఆ సమయంలో అప్పుడు కూడా నా తల్లిదండ్రులే మీరు, ఇప్పుడు కూడా అంతే. మళ్ళీ మీరిప్పుడు దేవకి వసుదేవులుగా జన్మించారు. మళ్ళీ నేను ఆ రూపంతోనే మూడోసారి మీకు ఇప్పుడు పుత్రుడిగా జన్మించాను. మూడో పర్యం చూడండి. ఓ పతివ్రత, నా ఈ మాట నిజం. నేను గత జన్మలలో మీకు పుత్రుడిగా జన్మించాను అనే విషయం మీకు గుర్తుకు రావటానికై మీకు ఈ రూపాన్ని చూపించాను. అప్పుడు ఈ రూపాన్ని చూపించాను కదా మీరు కోరుకున్నట్టుగా. ఇప్పుడు కూడా ఇదే రూపాన్ని చూపించాను. 3 జన్మల్లోనూ నేనే ఇట్లనే ఉంటాను చూడండి అని చూపించాను. అట్లా చూపించకపోతే అలా నేను మానవ దేహంతో జన్మిస్తే నా అవతారాల గురించిన జ్ఞానం మీకు కలగదు కదా. మీరిద్దరూ కూడా నన్ను పుత్రభావంతోనూ
పరబ్రహ్మభావంతోనూ ఎంతగానో భావిస్తూ నాయందు ప్రేమను కలిగి ఉండండి. గొప్పదైన నా స్వరూపాన్ని మోక్షాన్ని మీరు పొందుతారు అన్నాడు. ఇంత చెప్పుకొచ్చాడు. ఈ రూపంతో మీకు చూపించకపోతే నేను పరమాత్ముడినే పరబ్రహ్మనే అని చెప్పేసి మనకు తెలియదు కదా అనే దృష్టితో మీకు ఇది చూపించాను. మీరు నన్ను పుత్రుడిగా పొంది మీరు పరబ్రహ్మ తత్వాన్ని మీరు పొంది మోక్షాన్ని పొందండి. భగవంతుడైన శ్రీహరి వారితో ఇట్లా మాట్లాడి తన మాటలను విరమించాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా చూస్తూ ఉండగానే తన మాయాశక్తితో ఆయన మామూలు పిల్లవాడే పోయాడు. అట్లా చూస్తూ 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 ఉండగానే ఆ దివ్య రూపము మామూలు పిల్లవాడిగా, మానవ పిల్లవాడిగా, చిన్న పిల్లవాడిగా అయిపోయాడు. తర్వాత భగవంతుడైన శ్రీహరి శూరపుత్రుడైన ఆ వసుదేవుణ్ణి ప్రేమించాడు. వసుదేవుడు పురిటి గది నుండి పుత్రుడిని ప్రేమగా తీసుకొని బయటకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో పుట్టుకలేని యోగమాయ నందుని భార్య అయిన యశోదకు పుత్రికగా జన్మించింది. ఆ యోగమాయ ద్వారపాలకులకు, పురజనులకు జ్ఞానాన్ని కలిగించే ఇంద్రియ వ్యాపారాన్ని అన్నిటినీ కూడా తొలగించి వారు నిద్రపోయేటట్లుగా చేసింది. కారాగారం యొక్క ద్వారాలన్నిటికీ కూడా పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి. అవి ఇనుప కీలలతోనూ గొలుసులతోనూ మూసివేయబడ్డాయి. పెద్ద పెద్ద ఈ కారాగృహం అనేటువంటిది చాలా పెద్దది కదా, అటువంటి చాలా పెద్దవి. అవన్నీ ఇనుప ముక్కలతో మూసివేయడ్డాయి. వాటిని తెరుచుకొని బయటపడటం అనేది సాధ్యం కాదు. సూర్యుడు ఉదయించటంతోనే చీకటి తొలగిపోయినట్లుగా కృష్ణుడిని నెత్తిపై పెట్టుకొని వసుదేవుడు రావటంతో ఆ తలుపులు తమంత తాముగా తెరుచుకున్నాయి. మేఘం మెల్లగా గర్జిస్తూ వర్షించింది. కృష్ణుడిపై నీరు పడకుండా ఆదిశేషుడు పడగలతో కప్పి కాపాడుతూ ఆయన వెంట వెళ్ళాడు. యోగమాయతో తెరుచుకున్నటువంటి తలుపులు. వాన పడుతోంది. చినుకులు పడుకోకుండా ఆదిశేషుడు పడగలతో కప్పివేశాడు. కృష్ణ నారాయణ 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 నారాయణ